విజయనగరం పట్టణంలో 200 ఏళ్ల క్రితమే నవ సమాజ స్థాపనకు బాటలు వేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జన్మదినోత్సవ వేడుకలు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ముందుగా కలెక్టరేట్ సమీపంలోని పూలే సావిత్రిబాయి విగ్రహాలకు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జయంతి సభ నిర్వహించారు. పూలే చిత్రపటానికి అతిథులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ సమాజానికి పూలే చేసిన సేవలను శ్లాఘించారు. సమాజంపై చెరగని ముద్ర వేసిన ఆ మహనీయుడు పుట్టిన 199 ఏళ్ల తర్వాత కూడా స్మరించుకోవడం పూలే గొప్పదనానికి నిదర్శనమని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందే నవ సమాజ సాధనకు పూలే పునాది వేశారని అన్నారు. ఆయన ఆలోచనలు కృషి ఫలాలు నేటి తరం అందుకుంటుందని చెప్పారు. పూలే సహధర్మచారిణి సావిత్రిబాయి పూలే స్త్రీ విద్య కోసం పాటుపడ్డారని చెప్పారు. వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే పూలే దంపతులకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో పూలే భవన నిర్మాణానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర తూర్పు కాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి మాట్లాడుతూ పూలేను భారత సమాజ విప్లవోద్యమ పితగా పేర్కొన్నారు. ఆయన సంస్కర్తగా, ఒక నాయకుడిగా, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన వ్యక్తిగా, స్త్రీ విద్యకు అధ్యక్షుడిగా సమాజానికి బహుముఖ సేవలను అందించారని కొనియాడారు. కత్తి కంటే కలం గొప్పదని నిరూపిస్తూ ఆయన రచనలు సమాజానికి ఎంతగానో కదిలించాయని చెప్పారు. బీసీలు సమాజానికి వెన్నెముక లాంటి వారని పేర్కొన్నారు. తమ అభివృద్ధి కోసం బీసీలంతా కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సుమారు 400 మంది బీసీలకు రుణాలను, ఉపకరణాలను పంపిణీ చేశారు. పూలే ఏకపాత్రాభినయాన్ని అద్భుతంగా ప్రదర్శించి ప్రముఖ కళాకారుడు ఆర్బీ నాయుడును సత్కరించారు. అంతకుముందు వివిధ బీసీ సంఘాల నాయకులు ముద్దాడ మధు, వై శంకర్రావు, విజయలక్ష్మి, గొలగన్ రమేష్, కిల్లంపల్లి ఆచారి తదితరులు మాట్లాడుతూ జ్యోతిరావు గొప్పతనాన్ని కొనియాడారు. ప్రభుత్వం వారు ఇది గత 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. చెప్పారు మీరు మహాత్మా పూలే గారి గురించి ఇంతకుముందు మాట్లాడిన సంఘ పెద్దలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పూర్తిగా ఆ మహానుభావుడు యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసిన కార్యక్రమాన్ని వివరించడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. సుమారు 200 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన చేసిన పనులను మనం స్మరించుకుంటామంటే అవి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంత ప్రభావితం చేశాయో సమాజం మీద అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆయన ముందుగా ఆ రోజున 200 సంవత్సరాల క్రితమే నవ సమాజ స్థాపనకి ఎంతో పోరాటం చేశారు ఆయన. అలాగే మనకి అంటరానితనం పోరాటం అనేది మనం గుర్తుకొచ్చేది ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన కంటే ముందే 100 సంవత్సరాల ముందే అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం పోరాటం చేసిన వ్యక్తి పూలే గారు. అలాగే మనకు తెలిసి మా మహిళల గురించి, మహిళల విద్య గురించి, లేకపోతే వితంతువుల గురించి వీటికి సంబంధించి మన వీరేశలింగం గారి దగ్గర పోరాటం గురించి మనకు తెలుసు చాలా మంది. కానీ మహిళల గురించి 200 సంవత్సరాల క్రితం పోరాడిన వ్యక్తి మహాత్మా పూలే గారు. అప్పటి నుండి కూడా ఆయన యొక్క ఆశయాలు కానివ్వండి, ఆయన చేసిన కార్యక్రమాలు కానివ్వండి, అది ఈ రోజుకి మనం అనుభవించే పరిస్థితికి తీసుకున్న కార్యక్రమం ఆనాడు 200 సంవత్సరాల క్రితం ఆయన చేసిన పునాది అని చెప్పని మనం చెప్పక తప్పదు. దీని అందరూ ఏంటంటే దీంతో పాటు పూలే గారు ఒకరే కాదు, ఆయనతో పాటు ఆవిడ సహధర్మచారిణి సావిత్రమ్మ గారు కూడా 200 సంవత్సరాల క్రితమే ఈ నవ సమాజం కోసం ఎంతో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు అప్పుడే 200 సంవత్సరాల క్రితమే. ఈ రోజు మనం ధర్నాది అంటే 10 మంది గట్టిగా పిలిస్తే, కానీ ఆ రోజు 200 సంవత్సరాల క్రితమే
అన్ని పోరాటాలు అంత విస్తృతంగా ఉధృతంగా చేపట్టే ఈరోజు వాటి యొక్క ఫలాలను మనం అనుభవించే పరిస్థితులు ఈరోజు మనం ఉన్నాం. ఇన్ని 2-3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఆయన చేసే కార్యక్రమాలను మనం అనుసరించడమే కాదు, వాటిని ముందు తరాలకు కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముందు మనం అనుసరించాలి, మనం ఆచరించాలి. ఆ తర్వాత వాళ్ళని ముందు తరాలకు కూడా తీసుకెళ్లవలసిన అవసరం ఎంతో ఉందని మనం గుర్తు చేసుకోవడం కోసం, వారిని స్మరించుకోవడం కోసం, వారికి నిజమైన నివాళి అర్పించడం కోసమే ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం వారు చేపట్టమని ఆదేశాలు ఇవ్వడం, దాని మూలంగా మనం చేపట్టడం జరుగుతుంది. వీటన్నిటి కూడా మీరందరూ కూడా మీతో కూడా మీతో అందరూ కూడా వీటిని ఆచరిస్తూ మరింత నవ సమాజానికి మనం అందరం కూడా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే కొంతమంది సభ్యులు దాకా నాయకులు అడిగారు, జ్యోతిబాబు గారు పూరే శాంక్షన్ మన జిల్లాకని చెప్పని అది ఒకసారి పరిశీలిస్తాము, ఏ స్థాయిలో ఏంటి అనేది. మీరు అన్నట్టుగా దాన్ని ఎంతో త్వరగా పూర్తి చేయగలిగితే అంత త్వరగా పూర్తి చేసి మీకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటాను. అలాగే రెండో విషయం, విశ్వకర్మ యోజన సంబంధించిన లోన్ గురించి మీరు అడిగారు. అది ఆల్రెడీ మన జిల్లాలో సుమారుగా 65,000 మంది మన దగ్గర నమోదు చేసుకోవడం జరిగింది. కానీ మీరు అన్నట్టుగా అందులో సుమారుగా 35,000-40,000 మంది కేవలం టైలరింగ్ గురించే పెట్టుకోవడం జరిగింది. సహజంగా టైలరింగ్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది, ప్రతి ఒక్కరూ టైలరింగ్ చేస్తున్నారు. సహజంగా మనకి ఏంటంటే ఈ బీసీ కమ్యూనిటీ సంబంధించి ఇవన్నీ కూడా ఏంటంటే కుల వృత్తులు ఉన్న సమాజం ఇది. ఇప్పుడు అలా టైలరింగ్ అనేది ఒక కులానికి ఒక వృత్తికి సంబంధించింది అన్న భావన సహజంగా ఉంటుంది. అది ఆ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడే అది ఉంటుంది. మన జిల్లాలో ఆ వృత్తిని చేపట్టే వాళ్ళు మొత్తం కలిపితే సుమారుగా 8,000-9,000 మంది మాత్రం ఉన్నారు. కానీ 35,000 దరఖాస్తులు వచ్చినాయి. సహజంగా ఆ దరఖాస్తులు చూడగానే ఎవరికైనా సరే అనుమానం వస్తుంది, అది ఫేక్ అప్లికేషన్ అయ్యి ఉండొచ్చని. తద్వారా వాటిని మరలా రీవెరిఫికేషన్ చేసి నిజంగానే వాళ్ళు ఆ పని మీద క్యాస్ట్ పనిలో అక్కర్లేదు, ఆ వృత్తి మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారా లేదా నిజంగానే విషయాన్ని గ్రామ స్థాయిలో వెరిఫై చేయమని మళ్ళీ పంపించడం జరిగింది. మిగిలినవన్నీ కూడా దాదాపుగా సుమారుగా 18,000 అప్లికేషన్స్ నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాగిని నేను పంపించడం జరిగింది. అక్కడ మళ్ళీ రిటర్న్ శాంక్షన్ దాదాపు 7,000 అప్లికేషన్స్ మంజూరై వచ్చినాయి. అవన్నీ కూడా బ్యాంక్స్ వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇప్పటికి ఆల్రెడీ నాకు తెలిసి 1,200 మందికి ఆల్రెడీ విశ్వకర్మ లోన్ మంజూరు చేయడం జరిగింది జిల్లాలో. అందరూ ఆల్రెడీ క్యాష్ కూడా వాళ్ళ అకౌంట్లో పడింది కూడా. మిగిలినవి కూడా మేము పరిశీలించి ఎంత త్వరగా త్వరగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మీ అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా సంఘ నాయకులందరూ కూడా దీన్ని మీరు విస్తృతంగా ప్రచారం చేయాలని, అంటే అధికారికంగా మేము ప్రచారం చేస్తున్నాము, అయినా సంఘ పెద్దలుగా, సంఘ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మీ వాయిస్ ఎక్కువ కిందకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి, అంటే కరెక్ట్గా సద్వినియోగం చేసుకునే విధంగా, ఈ విధంగా అన్ని ఒకే అప్లికేషన్ ఒకే వృత్తిని కాకుండా రియల్గా వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు, మనం ఎలా వాళ్ళ పైకి తీసుకురావాలి అన్న విషయాన్ని మీరు కూడా విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి, మరి ఎన్ని కరెక్ట్గా వచ్చే అప్లికేషన్ మీరు ఎన్ని పంపించినా సరే మేము అక్కడ ఆహ్వానించడానికి మేము జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని మీ అందరూ తెలియజేసుకుంటూ, ఈరోజు కూడా ఇదే ఉద్దేశంతో ఏదైతే వెనకబడిన కులాలుగా మనం గుర్తించబడుతున్నామో మనల్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు మన జిల్లాలో 400 యూనిట్లు మనం గ్రౌండ్ చేస్తున్నాము. అవి కొన్ని ఆల్రెడీ ఫిజికల్గా ఇస్తాము, కొన్ని కాగితాలు ఇస్తాము. తర్వాత అవి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో బ్యాంకు ద్వారా కూడా గ్రౌండ్ చేపిస్తాము. ఈ ఒక్కరోజు 400 యూనిట్లు గ్రౌండ్ చేయడానికి అధికారంగా మనకి ఆదేశం రావడంతో వాటిని మేము ఇక్కడ ఈరోజు 400 యూనిట్లు గ్రౌండ్ చేస్తున్నాము. ఇంకా మరింత విధంగా ఇంకెన్నైతే మనకు అవకాశం ఉందో అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మన ఈ కార్పొరేషన్ సబ్సిడీలో కాకుండా ముద్రా లోన్స్ మనకి వితౌట్ సబ్సిడీ సూపి వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకుని మనం మరింత ఆర్థికంగా ఎదిగితే దాదాపు అన్నీ వచ్చేస్తాయి. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మనం వెనకబడిన వాళ్ళందరూ కూడా మరింత అభివృద్ధి చెందే విధంగా మనం అందరూ కూడా చర్య తీసుకోవాలని, దానికి మీ తోడ్పాటు కావాలని జిల్లా యంత్రాంగం మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని అందరూ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన బీసీ సంక్షేమ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వివిధ రంగాల నుంచి వచ్చిన అధికారులకి, సంఘ ప్రెసిడెంట్లకి, చైర్మన్స్కి, డైరెక్టర్స్కి, ప్రత్యేకించి మన ప్రతి కార్యక్రమానికి కలెక్టర్ ఆఫీస్లో
ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మన అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. అలానే జాయింట్ కలెక్టర్ గారికి, వివిధ సంఘాల్లో ఉన్న తర్వాత ఈడీ గారికి అందరికి కూడా ప్రత్యేకించిన నమస్కారాలు. అయితే జ్యోతిబా ఫూలే గారి జయంతి రోజున ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన జ్ఞాపికలు, ఆయన గురించి మనకి మాట్లాడే అవకాశం అనేది మన అదృష్టం. అయితే 199 సంవత్సరాలు ఆయనకి ఉండుంటే ఈరోజు ఆయన 199 సంవత్సరాలు, అంటే ఒక్క సంవత్సరం తక్కువ 200 సంవత్సరాలు కిందనే ఆయన ఒక సోషల్ జస్టిస్ గురించి, ఒక సంఘ సంస్కర్తగా, ఒక లీడర్గా, ఒక యాక్టివిస్ట్గా, క్యాటలిస్ట్ అనే వర్డ్ నేను వాడను, అది ఈ రోజుల్లో వేరేలా వాడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పుకుంటే 200 సంవత్సరాల క్రితమే మహిళల గురించి, వాళ్ళ సోషల్ జస్టిస్ గురించి, అన్టచబిలిటీ గురించి మాట్లాడారంటే నిజంగా ఆయన మహాత్మా అని నిజంగా అన్నారు అంటే చిన్న విషయం కాదు. అది ఆయన అదృష్టం. ఆయన గురించి మనందరం ఈరోజు అనుకోవడానికి ఇంకా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే పెద్దలు చెప్పారు, ఊరికినే కాదు, కత్తి కంటే పదునైనది పెన్ను. నిజంగా కత్తి కంటే పదునైనది పెన్ను. ఎందుకంటే ఎంతో మందికి స్ఫూర్తిగా ఆయన రాసిన రైటింగ్స్ అవనియండి, ఆయన రాసిన విషయాలు అవనియండి, సోషల్ జస్టిస్ గురించి ఒక విప్లవంగా, ఒక రెవల్యూషన్గా ఎంతో మందిని అవేర్ చేసి మనలో విప్లవ స్ఫూర్తిని నింపిన ఆ మహాత్ముడికి మనస్ఫూర్తిగా ఈరోజు నమస్కరించుకోవాలి. మహిళలు ఈ రోజుల్లోనే ఇంత చదువుకొని ఇంత పెద్ద ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నప్పటికీ కూడా ఇది తప్పుగా కాదు. పురుషుల ప్రపంచం మహిళల్ని ఆధిక్యతను ఇష్టపడరు అనను, అది మనకి ట్రెడిషన్గా వస్తున్నది. ఆ రోజుల్లోనే ఆయన అంతగా ఆలోచించి మహిళల చదువు గురించి, వాళ్ళ ఉన్నతమైన స్థానంలో ఉండాలని భావించిన ఆ మహాత్ముడికి మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ ఆయనకి నమస్కారాలు. అయితే ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే ఆయన భాష మరాఠీ, కానీ ఈరోజు మనం తెలుగు వాళ్ళగా, అలానే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్మరించుకునే రోజుగా ఈరోజు మనం ఆయన గురించి జ్ఞాపకంగా చేయటం అనేది చాలా విశిష్టమైనది. అయితే ఇంకా ఒక స్పెషల్ అకేషన్ ఏంటంటే ఈరోజు జ్యోతిరావు ఫూలే గారి సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా కొన్ని బీసీ లోన్స్ ఏదైతే ఇప్పుడు వరవడిలో ఉన్నాయో, దాదాపు ఎన్ని సార్ ఈరోజు శాంక్షన్ 400 లోన్స్ అన్నది ఈరోజు మొదటి విడతగా శాంక్షన్ చేయడం జరిగింది. ఎంతో మంది ఈ లోన్స్ కి పెట్టుకొని, ఎందుకంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్, అలానే బీసీ సంబంధించి వాళ్ళు ఏ విధంగా అయితే బ్యాక్వర్డ్ గా ఉన్నారు, వాడికి ఉన్నతమైనది ఏదో ఒక ఉపాధి కోసం కనిపించే ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ఈ రోజు ప్రత్యేకించి దాన్ని రిలీజ్ చేయడం అనేది చాలా స్పెషల్ అకేషన్ గా భావిస్తున్నాం. అయితే ఒక్కసారి ఆయన్ని మనం స్మరించుకొని ఈ రోజు జరిగే ఈ ప్రక్రియ, ఈ విషయాన్ని అందరూ కూడా గొప్పగా అనుకొని తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది బీసీ అన్నది తక్కువ కాదు, బ్యాక్బోన్ ఆఫ్ ద సొసైటీగా మనం భావించి ముందుకు తీసుకువెళ్ళాలి. అయితే ఎక్కువ శాతం మనం అందరం ఉండడం వల్ల దాంట్లో వివిధగా వెలమ, కాలింగ, ఐ థింక్ ఇవన్నీ తూర్పు కాపు, ఎన్నో శాఖలు, ఎన్నో పోర్ట్ఫోలియోస్, యాదవ కమ్యూనిటీ చాలా మంది కూడా ఈ దీనిలోకి రావడం. ఇందాక చెప్పారు కొంతమంది నిజంగానే ఒక బిల్డింగ్ కోసమని, ఇలాంటి వివిధగా మనకి ఏమేమి కావాలి, మన అర్జెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళి మన అధికారులతో మనందరం కూడా కలిసికట్టుగా ఒక లైన్ లో వెళ్ళి తప్పకుండా మనని అప్లిఫ్ట్ చేసుకునే ఒక అవకాశం ప్రభుత్వం మనకి ఏదైతే ఇస్తుందో దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళి మన ఇంటిలో మన ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నారు. తప్పకుండా మనలో మనం అన్ని ఐక్యతగా ఉండి మనలో ఉన్నది వాడికి వస్తుందని వీళ్ళకి లేదని అలా అనుకోకుండా అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయంతో మన బీసీ సంఘాన్ని
అన్ని కులాలతో ఉన్న సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి మన బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.